పవన్ కళ్యాణ్ గారి మీద నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్ల మీద చాలామంది రియాక్ట్ అవుతున్నారు. ఒకవైపు తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా స్పందిస్తున్నారు. ఇంకా నారా లోకేష్ నాయుడు అయితే ఒక స్టెప్ ముందుకెళ్ళి, అయ్యా జగన్, నీ మెజారిటీ ఎంత, పవన్ కళ్యాణ్ అన్న మెజారిటీ ఎంత, ఒకసారి మెజారిటీని చూసుకొని మాట్లాడని చెప్పేసి మాట్లాడడం. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నారా లోకేష్ గారికి కౌంటర్లు ఇవ్వడం. అయ్యా నారా లోకేష్ నాయుడు గారు, మీ నాన్న మెజారిటీ, జగన్మోహన్ రెడ్డి గారి మెజారిటీ ఒకసారి చూసుకోండి అని చెప్పేసి మాట్లాడడం చాలా ఫాస్ట్గా జరిపాయి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల మీద ఐఏఎస్ ఆఫీసర్ పివిఎస్ శర్మ గారు కూడా కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్తో ఎవరికో బాగా కాలినట్టు కనిపిస్తుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి ఆయన పరోక్షంగా కొన్ని వ్యాఖ్యలు కూడా చేశాడు. మీకంటే ఎక్కువ ఓట్ల మెజారిటీతో గెలిచాం కాబట్టి ఇలా అనకూడదు అని గింజుకొని మరీ ఏడుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దానికి, కూటమి నాయకులు స్పందిస్తున్న దానికి ఏమైనా సంబంధం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నేత హోదా ఇస్తే ఈ ఏడుపు అసెంబ్లీలోనే మొదలు పెట్టాల్సి వస్తుంది, అందుకేనా ఇవ్వండి వాళ్ళు అని చెప్పేసి ప్రశ్నిస్తూ మాజీ ఐఏఎస్ ఆఫీసర్ పివిఎస్ శర్మ గారు ఎక్స్లో ఒక ట్వీట్ కూడా చేశాడు. ఆయన ఏమన్నాడంటే, జగన్ గారి ప్రెస్ మీట్తో ఎవరికో బాగా కాలినట్టు కనిపిస్తుంది, మీకంటే ఎక్కువ ఓట్ల మెజారిటీతో గెలిచాం కాబట్టి ఇలా అనకూడదు అని గింజుకొని మరీ ఏడుస్తున్నారు. ఇక జగన్ గారికి ప్రతిపక్ష హోదా ఇస్తే ఈ ఏడుపు అసెంబ్లీలోనే మొదలు పెట్టాల్సి వస్తుంది అని చెప్పేసి ఆయన ట్వీట్ చేయడం కూడా జరిగింది. అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తన కార్యాలయంలో మీడియా సమావేశంలో ఓ రిపోర్టర్ పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలను ప్రస్తావించారు. ప్రతిపక్ష హోదా కోసం జర్మనీ వెళ్ళాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కామెంట్ చేస్తున్నారనేసి విలేకరు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తే, అందుకే జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్లో క్లైమాక్స్లో కొంచెం స్ట్రాంగ్గానే కౌంటర్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అని చెప్పేసి సింపుల్గా కౌంటర్ చేశాడు. జీవితకాలంలో ఒకసారి మాత్రమే ఎమ్మెల్యే అయ్యాడు అని చెప్పేసి కొంచెం ఎగతాళిగా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బీభత్సంగా ట్రెండింగ్లో కూడా వచ్చాయి. వీడియోలు, మీమ్స్ నా సామెతంగా అట్లే హల్చల్ అవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ముగిసిన వెంటనే నారా లోకేష్ నాయుడు గారు, అదేవిధంగా నాదెండ్ల మనోహర్ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్దకు మంత్రులు వచ్చి ఓటింగ్ మెజారిటీ అంశాలను కూడా లేవనెత్తారు. ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోవాలని చెప్పేసి సూచిస్తూనే జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని తీవ్ర ఆరోపణలు కూడా చేశారు వాళ్ళు. మంత్రుల వ్యాఖ్యలకు జగన్మోహన్ రెడ్డి గారు కౌంటర్ వేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా 5 లక్షలకు పైగా మెజారిటీతో గెలిచాడు. మీకు అంతా కూడా గుర్తే ఉంటుంది.